ఇది ఎవరిది టీం కాంతం ఇద్దరికి సరే ఆపరేషన్ ట్రేస్ ఆనరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ఆపరేషన్ ట్రేస్ అనేది ఒకటి షురూ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ చిల్డ్రన్ హోమ్లో కానీ అనాథ శరణాలయాల్లో కానీ చాలా రోజుల నుంచి అడ్రస్ తెలియక వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు అక్కడే మగ్గిపోతుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ అడ్రస్లో ఒకసారి కనుక్కొని వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా మిస్సింగ్ కేసు అలాంటిది ఉందా వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ని ట్రేస్ చేయడము. దీన్ని ఒక అసైన్మెంట్ ఒక డ్రైవ్ లాగా క్రియేట్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఇలా అడ్రస్ తెలియని పిల్లలు ఎవరైతే చిల్డ్రన్ హోమ్స్లో ఉంటున్నారో వాళ్ళు, అంతేకాకుండా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయిన మిస్సింగ్ కేసెస్, అది గర్ల్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, వీటన్నిటి మీద మళ్ళీ కొత్తగా ఒకసారి గుర్తించుకొని వాళ్ళ మీద కొత్తగా రెన్యూడ్ ఎఫర్ట్స్ పెట్టడము, వాళ్ళ అడ్రస్లు ట్రేస్ చేయడము, టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ లేకపోయినా కూడా వాళ్ళ ఫేస్ ఇమేజెస్ సర్క్యులేట్ చేసి తర్వాత వాళ్ళు చెప్పిన చిన్న చిన్న క్లూస్ని ఆసరాగా చేసుకొని అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్స్ని కాంటాక్ట్ చేసి తర్వాత ఈ పాత మిస్సింగ్ కేసెస్ని ట్రేస్ చేసుకొని ఈ ఆపరేషన్లో భాగంగా చాలామందిని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ ట్రేస్లో భాగంగా ఇప్పటివరకు 12 మంది ఆ పిల్లల్ని గుర్తించడం జరిగింది. కొంతమంది చెన్నైలో ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 24 నెలల ముందు తప్పిపోయిన పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్కి రీసెంట్గా మన శక్తి టీం వాళ్ళు కూడా గుర్తించి మన ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వాళ్ళు అందించారు. అలాగే నిన్న కూడా 6 సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి తప్పిపోయిన పిల్లల్ని కూడా గుర్తించి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఏకం చేయడం జరిగింది. అంతేకాకుండా మన చిల్డ్రన్ హోమ్, మన ఏలూరులో ఉన్న చిల్డ్రన్ హోమ్స్ ఇక్కడ కూడా అడ్రస్ తెలియకుండా ఉన్న 10 మంది చిన్నారులను కూడా గుర్తించారు. వాళ్ళలో 4గురిని ఆల్రెడీ వాళ్ళు లింకప్ చేశారు. 6గురిని ఆల్రెడీ లింకప్ చేయగలిగారు. మిగిలిన 4 మీద కూడా ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. మీడియా పరంగా నేను ప్రజలకు చేయదలుచుకున్న విజ్ఞప్తి ఏమంటే, మనం దీంట్లో అబ్జర్వ్ చేసింది చాలామంది పేరెంట్స్ అవగాహన లేకపోవడం. డిఫరెంట్ మైగ్రేటరీ కమ్యూనిటీ ఉంటారు, వాళ్ళకి చట్టంలో వాళ్ళకి ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. దానివలన వాళ్ళ పిల్లలు ఎక్కడైనా దూరంగా పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఒడిస్సాకు, చెన్నైకు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా తప్పిపోయినా, అక్కడ ఏదైనా ట్రేస్ కాకపోయినా ఇంకా అక్కడితో వదిలేసి ఆశలు వదిలేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయండి. ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఎడల దాని మీద వేరే స్టేషన్స్లో కూడా వెరిఫై చేసుకొని ఇలాంటి లింక్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయి. 2, మీకు తెలిసి మీ చుట్టుపక్కల ఎవరైనా అట్లా వాళ్ళ కొంతమంది చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్లో ఒక భాష తెలుస్తుంది, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు వేరే భాషలో ఉండిపోతే ఆ భాష నేర్చుకొని వాళ్ళ సొంత భాష మర్చిపోవచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా పూర్తిగా చెప్పలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఊరి పేరు పూర్తిగా చెప్పలేకపోవచ్చు. అట్లాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా మీ దృష్టిలో ఉన్నా వాళ్ళందరి డీటెయిల్స్ కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇచ్చినా, లేకపోతే 112 కాల్ చేసి మీరు ఇన్ఫామ్ చేసినా, లేకపోయినా మన వాట్సాప్ నెంబర్ ఉంది, డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ నెంబర్, దానికైనా మీరు పంపించవచ్చు. వాళ్ళందరినీ ట్రేస్ చేయడానికి మనము మళ్ళీ రెన్యూడ్ ఎఫర్ట్స్ చేయగలమని భావిస్తున్నాము. ఇంకొకటి, ఇలాంటి చిల్డ్రన్ హోమ్స్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఎక్కడైనా ఇట్లా పేరెంట్స్ ట్రేస్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే టీచర్స్ కానీ, ఐసీడీఎస్ సిబ్బంది కానీ, చైల్డ్ వెల్ఫేర్ నుంచి కానీ, ఆ హోమ్స్ రన్ చేసే వార్డెన్స్ కానీ పోలీసులకి తక్షణ సమాచారం అందించాలని కోరుకుంటున్నాను. సమస్య వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ ఉన్నా వాళ్ళ పేరెంట్స్ ఐడెంటిటీ వాళ్ళు రివీల్ చేయలేరు. అలాంటి వాళ్ళ గురించి ఆపరేషన్ ట్రేస్ ప్రత్యేకంగా చేస్తున్నారు. ఏదైనా మీ పిల్లలు అట్లా ఎప్పుడైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ ఫొటోస్ మీరు దగ్గర ఉన్న పోలీసులకు అందజేసిన ఎడల వాళ్ళు నేషన్ వైడ్ కూడా మొత్తం సెర్చ్ చేసి వాళ్ళని మీకు అందించడం జరుగుతుంది.